వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా చిన్నావురు పార్క్ను అభివృద్ధి పరుస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. మంగళవారం ఏఈ డిఈలతో కలిసి చిన్నావురు పార్క్ను ఆయన సందర్శించారు. పార్క్లో జరుగుతున్న మరియు చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి నాటికి చిన్నావురు పార్కుకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి పరచనున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్క్లో వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్, గ్రీనరీ, పిల్లల ఆట వస్తువులు, ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కాంట్రాక్టర్కు నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా తగిన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎన్ పార్కుకు రావడం జరిగిందండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి విషయంలో కృతనిశ్చయంతో ఉంది. అందువల్లనే గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారు, అలాగే చైర్పర్సన్ కౌన్సిల్ వారు అందరూ కూడా పార్కులను సందర్శించారు. అందులో మన పట్టణంలో ఎస్ఎస్ఎన్ పార్క్ అనేది ప్రధానమైంది. ఇది ఇంత ముందుకు చాలా వైభవంగా ఉన్నది. ఒకసారి అన్నీ కూడా గమనించి మంత్రివర్యుల వారు, చైర్పర్సన్ గారు ఇద్దరు కూడా దీన్ని మళ్ళీ ఏవైతే ఇంతకు ముందుకు ఉన్నాయో అవన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఇంకా కొన్ని మోడర్న్గా ప్రజలకు ఆహ్లాదం రావడానికి ఏవైతే ఉంటున్నాయో అలాంటివన్నీ చేయండి అనేసి ఆదేశాలు ఇచ్చారు మంత్రివర్యుల వారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఈ యొక్క ఫుట్పాత్లు కావచ్చు, అలాగే లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇంకా పెయింటింగ్స్ కావచ్చు, అలాగే కొన్ని ఆర్నమెంటల్గా కొన్ని రకాల యానిమల్స్ కావచ్చు, అలాగే ఫౌంటైను, దీన్ని అంతా కూడా ఆధునీకరించి మంచి వసతులతోటి ప్రజలు ఇక్కడికి వస్తే కనుక సంతోషంగా ఉండాలనేసి, ఆహ్లాదం రావాలనేసి ఈ యొక్క ఏర్పాట్లన్నీ అవుతున్నాయి. ఈ నెల 6వ తేదీ తెనాలి చిన్నావురు తోట మదర్ తెరిసా నగర్లో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నిర్వాహకులు ఆవిష్కరించారు. తెనాలి నియోజకవర్గంలో మొదటిసారిగా 9 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దళిత ఉద్యమ నిర్మాత, మహాకవి డాక్టర్ కత్తి పద్మారావు చే విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈరోజు మన తెనాలి చంద్రావూరు తోట మదర్ తెరిసా నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని 9 అడుగుల కాంస్య విగ్రహం వేయటం జరుగుతున్నది. ఈ విగ్రహం వాల్యుయేషను దాదాపు 20 లక్షలతో మా మదర్ తెరిసా నగర్లో మన సంఘ పెద్దలు, కుర్రవాళ్ళు, నాయకులు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని వేయటానికి విగ్రహం వేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంకి విచ్చేస్తున్న మన గౌరవనీయులైన కత్తి పద్మారావు గారి చేత ఆవిష్కరణ జరుగుతున్నది. సమావేశంలో కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మన్నవ ప్రభాకర్, బోరగడ్డ సురేష్ బాబు, కె రాజారత్నం, పెనుమూక రామ్మోహన్ రావు, జాలాది దయారత్నం, థామస్, జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటకు చంద్రావూరు తోట ఈ అంబేద్కర్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్టకు డాక్టర్ కత్తి పద్మారావు గారి చేత ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు పెంపసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారు, లోకల్గా మా నాయకుడు గడ్డేడి సురేంద్ర గారు, ప్రణతి గారు, లోకల్ ఉన్న కౌన్సిలర్ గారు వీరవసంతరావు గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన కర్తలుగా పాల్గొంటారు. 6వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయడానికి
అందరం కూడా పాల్గొన్నాము. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో కష్టపడి తిరుగుతున్న యూత్ వాళ్ళు కానీ, సంఘ పెద్దలు కానీ, కమిటీ వారు కానీ, మరి ముఖ్యంగా మా ఊరి యొక్క ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారండి. ఇందులో మాకు ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు, నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రివర్యులు, అన్నాపత్ని శివకుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మేము ఆహ్వానించాము. వీరితో పాటు మరి ముఖ్య కర్త డాక్టర్ కత్తి పద్మారావు గారిని మా యొక్క విగ్రహాన్ని ఆవిష్కర్తగా మేము నిర్ణయించుకున్నాము. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. కొల్లూరులో ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన కొల్లూరు మండలం సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అన్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలైందని, గత ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పి 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి అధికారం కట్టబెట్టారన్నారు. కొల్లూరు మండలంలో పార్టీ సభ్యత్వాలు కూడా బ్రహ్మాండంగా నమోదయ్యాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని జరిపించాలని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని, ఆ బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు. అలాగే రాబోయే రోజుల్లో జరగబోయే నీటి సంఘాల ఎన్నికలు, సొసైటీ ఎన్నికలను అందరూ మాట్లాడుకొని ఏకగ్రీవాలు అయ్యే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5.5 నెలల పైన అవుతా ఉంది. ఈ 5 నెలల కాలంలో కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. పూర్తిగా నాశనం చేసి వదిలిపెట్టారు రాష్ట్రాన్ని. అన్ని వ్యవస్థలు కూడా రద్దు పెట్టి చేశారు. ప్రత్యేకంగా మనం చెప్పేదే లేదు, ఎందుకంటే ప్రజలే చెప్పారు. 164 సీట్లు, 175 సీట్లకి గాను 164 సీట్లు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో కట్టబెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఉన్నటువంటి అసహ్యాన్ని ప్రజలు వెళ్ళగట్టారు. పొరపాటున అధికారం ఇచ్చాం, ఇటువంటి వాడికి అధికారం ఇస్తే రాష్ట్రం, ప్రజలు భవిష్యత్తు ఏ విధంగా నాశనం అయిపోతుందనేది స్పష్టంగా గుర్తించారు ప్రజలు. నేను అధికారం మనకు వచ్చింది కానీ ఈ కష్టాలన్నీ పాత పాపాలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పాపాలన్నీ కూడా మళ్ళీ కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆ కష్టాల నుంచి ముందు బయటపడాలి, రాష్ట్రాన్ని గట్టెక్కించాలి, ప్రజల్ని గట్టెక్కించాలి. ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి, వాటిని నెరవేర్చడానికి అన్ని రకాలుగా సంసిద్ధం అవ్వాలి. పూర్తిగా అడుగట్టిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కించడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడాలి. వాటితో పాటు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన తీసుకెళ్ళడానికి ఆయన అహోరాత్రులు శ్రమిస్తూ ఉన్నాడు. తెనాలి ఐతానగర్లోని అపర కర్మశాలలో దాతల సహకారంతో ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జెట్టి ఇచ్చిన అంకినేయుడు, ఈదర నాగేశ్వరరావు, దాతలు నన్నపనేని సతీష్ కుమార్, సోమవరపు నిరంజన్, మన్నె హరీష్, నన్నపనేని ఆంజనేయులు, దేవయజన మురళీకృష్ణ, కన్నెగంటి పెదవీరయ్య,
ఈదర పూర్ణచంద్, రోటరీ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర బాబు, ఈదర రాజమల్లు, కాకుమాను వెంకటేశ్వరరావు, ఈదర పిచ్చయ్య చౌదరి, అన్నాబత్తుని శ్రీధర్, అన్నాబత్తుని శ్రీనివాసరావు, రోటరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. షాడో పాలన అడిపోయిన రమేష్ గురించి అనుకుంటే వాళ్ళేం లేదు. ఐతానగర్లో ఈ అపరకర్మల చాలా అదనపు గదులు నిర్మాణానికి దాతలు సతీష్ గారు, తర్వాత నిరంజన్ గారు, ప్రతాప్ గారు, హరీష్ గారు వారి సౌజన్యంతో ఈ అప్స్టైర్ వేయడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ అదనపు గదులు మరి వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలతో మరి సిద్ధం చేయడానికి కమిటీ అంతా కూడా దీన్ని సక్రమమైన పద్ధతిలో నిర్వహించడానికి కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఇక అన్ని వస్తువులతో ఇక ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసేదానికి సంసిద్ధతతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నన్నపనేని బుచ్చి చౌదరి హిందూ అపరకర్మశాలకి గతంలో రాజకుమార్ గారు ఇచ్చిన ఫండ్తో స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ తర్వాత మున్సిపల్ నిధులతో కింద బిల్డింగ్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇళ్ళు లేని వాళ్ళు, అద్దెకుండే వాళ్ళందరికీ ఆ ఓనర్స్ ఉండనీయట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఈ కింద బిల్డింగ్ కూడా ఒక్కో రోజు 3-4 కూడా వచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇది దాతల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు అదనపు గదుల నిర్మాణానికి మనకి సూర్యకుమార్ గారి జ్ఞాపకార్థం నిరంజన్ రావు గారును, సతీష్ గారు, తర్వాత ఏమన్నా మన ప్రతాప్ గారు, హరీష్ గారు, అట్లాగే రోటరీ క్లబ్ తరఫున రోటరీ క్లబ్ వారు కూడా కొంత, మళ్ళీ మనకి మురళి మాస్టర్ కూడా కొంత ఇస్తానన్నారు. అట్లాగే పెదరయ్య గారు, ఈదర ప్రభాకర్ రావు గారి జ్ఞాపకార్థం కొంత, అట్లా దాతలందరూ అడగంగానే స్పందించి అందరూ ముందుకొచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఇచ్చేశారు. ఇప్పుడు ఐతానగర్లో అపరకర్మశాలకు 3 రూములు ఏర్పాటు జరుగుతుంది. ఈ 3 రూములకు కూడా రోటరీ క్లబ్ తరఫున మేము కూడా సహాయ సహకారాలు అందిస్తాము. ఇంకేమైనా ఎక్స్ట్రా వర్కులు కావాలన్నా మేము చేస్తానికి ముందుంటాం. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ 23వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలు తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 23వ వార్డుకి శానిటేషన్లో భాగం రావడం జరిగింది. ఎక్కడ పడ్డా ఎవరి ఇంటి ముందర వాళ్ళు బండలేసి ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది, ఆ మురుగంతా అక్కడ పేరుకుపోవటం జరుగుతుంది. వాటిల్లోని ఈ దోమల ఉత్పత్తి అనేది పెరిగింది, మనందరికీ తెలిసిందే. ఆ దోమల వల్ల మన అనారోగ్యం పాలవుతున్నాం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలానే ఇప్పుడు మీరు సహకరిస్తేనే కదా ఇప్పుడు ఇవన్నీ చెత్త చెదారం అంతా ఈ కాలువలో వేయటానా, మీరు ఆ బండలు వేస్తున్నారు, అక్కడ ఆగిపోతుంది. మెయిన్ అక్కడ ఆగిపోయి వర్కర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో తీసాములే అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. మా అధికారుల్లో లోపం ఉంది, కాదంటలేదు. దయచేసి ప్రజల్లో కూడా మార్పు అనేది వస్తేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.